ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు కార్చిన కన్నీటికి దేవుడు ప్రతి ఒక్కదానికి జవాబు దయచేస్తాడు. మనం కార్చిన కన్నీళ్లను దేవుడు వృధా చేయడు. మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మనలో మనమే ఏడుస్తూ ఉంటాము. మన బాధ ఎవ్వరికీ తెలీదు. మన చుట్టూ ఉన్నవారికి కానీ, మన భర్తకు కానీ, మన సొంత వాళ్ళకి కానీ ఎవ్వరికీ తెలియదు. మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మన కన్నీళ్లకు విలువే ఉండదు. కొన్ని సందర్భాల్లో మనల్ని ఎవరూ పట్టించుకోరు. కానీ దేవుడు మన కన్నీళ్లకు చాలా విలువనిస్తున్నాడు. ఆయన మనం కార్చిన ప్రతి కన్నీటికి ఆయన జవాబు దయచేసే దేవుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన కన్నీళ్ళని ఎవ్వరు చూడరు, ఎవరు అర్థం చేసుకోరు. కానీ మన కన్నీళ్ళు దేవుని దృష్టిలో అవి చాలా విలువైనవి. అందుని బట్టే మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలో కనబడును కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. చూసారండి, మనం కార్చే ప్రతి ఒక్క కన్నీరు దేవుడు తన బుడ్డిలో దాచుకుంటున్నాడంట. అవి చూసినప్పుడు నా బిడ్డ నా కోసము కన్నీరు కార్చింది అని దేవుడు వాటన్నిటికీ విలువ కట్టి మనకు జవాబును దాచేస్తాడు. మనం దేని గురించి అయితే కుమిలిపోతున్నామో, బాధపడుతున్నామో, కన్నీరు కారుస్తున్నామో, కన్నీటి ప్రార్థనతో దేవుడు వింటాడు. చూసుకున్నట్లయితే హన్నాను తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఏడ్చుకుంటూ తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు అప్పుడు దేవుడు హన్నా ప్రార్థన ఆలకించి ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలుని ఇచ్చాడు. ఆమె కన్నీటి ప్రార్థన, అలాగే దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని చూసి, ఆమె కన్నీటిని చూసి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇక్కడ కూడా అదే సెలవిస్తున్నాడు, నీ కన్నీటిని నా బుడ్డిలో దాచుకొని ఉన్నాను. మనం కార్చే ప్రతి కన్నీటికి దేవుడు జవాబును ఇస్తాడు. మన కన్నీటికి దేవుడు విలువ పెడతాడు. నువ్వు మన కార్చిన కన్నీరు దేవుడు మర్చిపోడు. అలాగే మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నువ్వు విరిగిపోయినప్పుడు దేవుడు దగ్గరగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయానికి యెహోవా ఆసన్నుడు, దగ్గరగా ఉంటాడు. విరిగి నలిగిన హృదయంతో దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే విరిగి నలిగిన హృదయమే. విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. మన కన్నీటిని తన బుడ్డిలో దాచుకుంటాడు. మన కన్నీళ్లకు దేవుడు ఎంతో విలువనిస్తూ ఉన్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు కూడా ఎంతో ప్రేమించిన ప్రజల కోసం కూడా ఆయన కన్నీరు కార్చినట్లు బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము. మనం అనేక విషయాల్లో కన్నీరు కారుస్తూ బాధపడుతూ ఉంటాము. మనం వాళ్ళ కోసము దేవుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు కూడా ఆయన కన్నీళ్లు కార్చిన సందర్భం బైబిల్లో ఉంది. తాను ఎంతగానో ప్రేమించిన లాజరు కోసం దేవుడు కన్నీళ్లు కారుస్తాడు. చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇకను ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేస్తాడు దేవుడు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇంకా ఉండదు. ఇది ఎప్పుడు జరుగుతుంది? పరలోక రాజ్యము, ఆయన రాజ్యము సమీపించినప్పుడు ఇంకా మనం సంతోషించవలసిన సమయం అది. అప్పుడు ప్రతి ప్రకటన గ్రంథంలో ఇక్కడ అన్నీ ఆయన రాకడ, అలాగే ఆయన సిద్ధపరిచిన రాజ్యం గురించి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన తన రాజ్యంతో వచ్చినప్పుడు నేను పరదేశంలో ఉన్నప్పుడు అక్కడ ప్రతి ఒక్క బాష్ప బిందును ఆయన తుడిచివేస్తాడు. మరణం ఉండదు, దుఃఖము, ఏడుపు, ఆకలి దప్పులు అసలు ఏమీ ఉండవు. సంతోషమే అక్కడ ఉంటుందని ఇక్కడ తండ్రి అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన ఎంతగానో ప్రేమించిన లాజరు కొరకు తండ్రి అని దేవుడు ఏడుస్తాడు. చూసుకున్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం, మన బాధను యేసు అర్థం చేసుకుంటాడు.
మనం ఏడిస్తే ఆయన కూడా నీతో బాధపడుతూ ఉంటాడు. చూసుకున్నట్లయితే ఇక్కడ సందర్భం ఏంటంటే లాజరు, మార్తా, మరియా, లాజరు వీళ్ళు అక్క చెల్లెలు తమ్ముడు. అయితే దేవుడు ఎంతగానో లాజరును, మార్తను, మరియను ప్రేమిస్తాడు. అయితే లాజరు రోగి అయి ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఆ గ్రామంలో ఉండు. అయితే బాగా రోగి ఉన్నప్పుడు యేసుప్రభు గారికి వర్తమానం పంపించినప్పుడు యేసుప్రభు గారు రోగి అయి ఉన్నాడని తెలుసుకొని కూడా 2 రోజులు ఆగి లాజరు దగ్గరికి వస్తాడు. అప్పటికే లాజరు చనిపోయి 3 రోజులు సమాధిలో ఉంచబడతాడు. అప్పుడు ఆ విషయాన్ని యేసుప్రభు గారికి తెలియజేస్తారు. మార్తా, మరియా అంటారు, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదని ఏడుస్తారు. ఏడ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని తండ్రి అయిన దేవుడు చెప్తాడు. అలాగే యేసుప్రభు గారు కూడా తాను ఎంతగానో ప్రేమించిన లాజరు కోసం కన్నీళ్లు విడుస్తారు. ఆ సందర్భం మనం చూస్తాము. దేవుడు కూడా మన కొరకు కన్నీళ్లు విడిచారు. అలాంటి దేవుడు మనల్ని తన పోలిక చొప్పున తన రూపంలో మనల్ని ఏర్పరచుకున్నప్పుడు, మనం బాధపడుతున్నప్పుడు దేవుడు ఎలా సంతోషిస్తాడండి. మనం ఏడుస్తుంటే దేవుడు కూడా మన కొరకు ఏడుస్తున్నాడు. మన కొరకు ఆయన దినమెల్లా చేతులు చాపి నా బిడ్డ ఎప్పుడైతే నా దగ్గరకు వస్తుందని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. మన కన్నీళ్ళకి దేవుని దగ్గర విలువ ఉంది. వేరే వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర, భర్త దగ్గర, స్నేహితుల దగ్గర, ఎవరి దగ్గర మనం ఏడ్చినా కానీ చులకనైపోతాం. మన కన్నీటికి ఒక అర్థము, విలువ ఉండదు. కానీ దేవుని దగ్గర మాత్రం అవి చాలా విలువైనవి. దేవుడు తన బుడ్డిలో దాచుకుంటాడంట. అలాగే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారి కొరకు దేవుడు ఏడ్చినట్లు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము విలాప వాక్యములు. అలాగే మనల్ని దేవుడు బాధ పెట్టే దేవుడు కాదు. ఒకవేళ బాధపరిచినా కానీ వాటిని ఆయన కొట్టివేస్తాడు. విలాప వాక్యంలో 3:31-32 ప్రభు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. చూసుకున్నట్లయితే నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు శ్రమలు, దేవుడు నాకెందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు, ఇన్ని ఇబ్బందులు నాకే ఎందుకు వస్తున్నాయి, అందరూ బాగానే ఉన్నారు కదా అనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభు మనల్ని సర్వకాలము విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ బాధ ఏదైతే ఉందో, శ్రమ ఏదైతే ఉందో అది ఒక పరీక్షా కాలము. ఆ పరీక్షా కాలం అయిన తర్వాత ఆయన బాధ పెట్టినా కానీ తన మహా కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. దేవుని జాలి, ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, జాలి గల దేవుడు కాబట్టి మన పట్ల ఆయన జాలి పడతాడు. దేవుడు హృదయపూర్వకంగా మనకి విచారమైనను బాధ అయినను కలుగజేయడు. కానీ దేవుడే నాకు ఇన్ని కష్టాలు పెట్టిండని నరుడు మాట్లాడుతూ ఉంటాడు. అసలు మనం దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం ఏ పాటి వారం, ఎంతటి వారము? అసలు ఆయన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారము? దేవుడిని ప్రశ్నించేవారము కాదు మనం. దేవుడు మనల్ని సృష్టించాడు. సృష్టించబడ్డ మనమే సృష్టికర్తను ప్రశ్న వేసే స్థితికి ఎదిగాము. అలా కాదు. దేవుడు మనల్ని విచారమైనను బాధ అయినా కలగజేసేవాడు కాదు. ఆయన మన కొరకు ఏడ్చేవాడు, మన కన్నీళ్లకును విలువ పెట్టి కొనేవాడు. ఇంకా చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 30-5 ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలము నిలుచును. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఆయన కోపం నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుందంట. ఆయన కోపం నిమిషమాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఎప్పుడు ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, అలాగే కృపా సమృద్ధిగా గలవాడు. ఆయన మన పట్ల ఎంతో ప్రేమ సంపన్నుడు. కాబట్టి మనం బాధపడుతుంటే ఆయన చూసే దేవుడు కాదు. అలాగే చూసుకున్నట్లయితే 1 పేతురు పత్రిక 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింతతో ఆయన మీద వేయడి. నీ బాధను నీవు ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు. దేవుని మీద ఆ భారాన్ని వేసినట్లయితే దేవుడే ఆ భారాన్ని భరించి మన కొరకు ఆయన కార్యాలు చేస్తాడు. ఎవరైతే నువ్వు దేని గురించి అయితే ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో, కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతూ ఉన్నావో దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ఎందుకంటే ఆయన మనకు బాధనైనను విచారమైనను కలగజేసేవాడు కాదు.
ఆయన మనల్ని గూర్చి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు, మన బాధ, ఇబ్బందులు ప్రతి ఒక్కటి దేవుని మీద వేసినట్లయితే ఆయన మనకి ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తాడు. అలాగే ఆయన మన కొరకు ఏడ్చాడు. తాను ప్రేమించిన జనుల కొరకు దేవుడు ఏడ్చాడు. తర్వాత ఆయన విరిగి నలిగిన హృదయం గల వారికి ఆసన్నుడు. అలాగే మన కన్నీళ్ళను తన బుడ్డిలో దాచుకున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనల్ని ఎలా మర్చిపోతాడండి. దేవుడు మనల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ కన్నీటికి విలువ చెప్పి ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మినట్లయితే దేవునికి కన్నీళ్లు విడిచిచు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ఆమేన్.